పఠించిన ప్రేమతో నడుపును అనుదినం పఠించిన ప్రేమతో నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The best book to read is the Bible. హల్లెలూయా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాం. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుట కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ఉదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవారిని కనిన వాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనివ్వు. వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకొను వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా కలిగిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలు తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైన నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదవు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె నుందువు, వాడ కొయ్య చివరను పండుకొను వాని వలె నుందును. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాని వెనుకొను అని నీవు అనుకొనుకుందు. దేవుడి పరిశుద్ధ లేఖను దీవించును గాక. ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యలో దైవజనులు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, నీ పాదాల స్తోత్రాలు నాయనా. ఇప్పటి వరకు పాటలతో నీ నామాన్ని మహిమపరిచిన ప్రతి స్వరాన్ని తాకి బలపరిచారు. మరి భయపడడంలో ఉండని దాసుని ప్రసాదం కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ప్రభుత్వంలో శాంతినగర్లో వినిపిస్తున్న సామెతల గ్రంథం, నెహ్రూ నగర్లో మీరు బయలుపరుస్తున్న ఏషియా గ్రంథం ద్వారా నీ బిడ్డలు మాట్లాడుతుండగా మీ సన్నిహితుడుగా ఉంచండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రభా, మరి నా ఈడుపు గల్లు పోవడానికి ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు కూడా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి.
నీ బిడ్డలు మాట్లాడుతుండగా మీ ఆత్మాభిషేకం దయచేయమని, ప్రతి బిడ్డకు వెనకాల చెవులు గ్రహించే మనసుని దయచేయమని, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవుడు కనుక, మంచి ఆరోగ్యం ఇస్తున్న దేవుడు కనుక నీ నామాన్ని కనిపించడానికి 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం మొదటి ప్రభుదినాన్ని ప్రభు మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఇలా ప్రతి ప్రభుదినంలో నీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, చేతి బిడ్డలందరినీ ప్రభు వినగల చెవులు గ్రహించే మనసుని దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మరి దేవుని వాక్యం వింటున్నాం. సామెతల గ్రంథం ద్వారా సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో చెప్పని మాటల ద్వారా మనం దేవుడు నాకు దయచేశాడు. ఆ మాటలను వివరించడానికి మన మధ్యలో కృపాజ్యోతి ఉంది. కృపాజ్యోతి అందిస్తుండగా దేవుని యొక్క కాంతిని మనం అనుభవిద్దాం. బైబిల్ చదువుతానికి ఒక మౌలిక పెడతాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా ఇప్పటి వరకు మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క 23వ అధ్యాయంలో మొదటి భాగంగా ఎదుటివాడు పెట్టే రుచికరమైన భోజనాలకి మనము ఆశించకుండా దానిలోని ప్రేమని వివేకంతో తెలివితో దేవుడిచ్చిన జ్ఞానముతో దాన్ని వివేచించుకోవాలి అనే మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత దేవుని మాటలు మన మనసులో ఉంచుకోవాలి. బుద్ధిహీనుడిగా మనం మాట్లాడకూడదు. అతి ఆటలలో జ్ఞానము తృణీకరించబడుతుంది అనే విషయాలు కూడా మనం నేర్చుకుని ఉన్నాం. మనం ఎప్పుడు కూడా యథార్థమైన మాటలు మన హృదయం అందు ఉంచుకుంటే ఆ మాటలే మాట్లాడగలుగుతాం అనే విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. భక్తిహీనుడిని చూసి నువ్వు ఏమి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. బుద్ధిహీనుడిని చూసి నువ్వు పాపంలో కూరుకుపోయే ఉండాల్సిన పని లేదు. వాడిని చూసి నువ్వు వివేకంతో ఉండి నీ యొక్క ఆశ భంగము కానేరదు. ఎప్పటి వరకు చివరి వరకు నిత్య జీవం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వారు దేవుని జ్ఞానంతో నిండుకుంటారు. వారికి పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు అనే మాటలు చెప్పి ఉన్నాం. ఇప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా చదువుకున్న మాటలను బట్టి 28వ వచనంలో ఒక మాట మనకి తెలియపరుస్తున్నారు. దోచుకునేవాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఆలోచించారండి, విశ్వాసఘాతకులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడైన దేవ, మహిమోన్నతుడా, మా ప్రియుడ యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డనైనా నీ సాధనమైనా నన్ను వాడుకోండి, నా ప్రక్క నుండి బలపరచండి తండ్రి. ప్రభా సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయం అందించి నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ మాటలు నాయన ప్రభా ఏ హృదయానికి ఎట్టి మాటలు అవసరమో ఆ మాటల ద్వారా ఆదరించి బలపరచమని, ప్రాంగణాన్ని మీ ఆధీనంలోకి తీసుకోమని, సంఘంపై కరుణా కటాక్షం నిలుపమని, నాదు ఆశ్చర్యమైన దేవ, నా రాజా, నా కోట, నా రక్షణ శృంగమైన దేవ, నిన్నే కోరుకుంటూ నిన్నే బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనా మనములన్నీ కూడా నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఏంటంటే అండి, ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న 3వ భాగం అంతా త్రాగుబోతుల గురించి. అంటే అది దానికి ద్రాక్షరసానికి మద్యపానానికి అలవాటు అయిపోయిన వాడు ఎంతగా మరి దుస్థితికి వెళ్ళిపోతాడో, మరి తన యొక్క బట్టలను తనే చిప్పుకుంటాడు, జగడములు పుట్టిస్తాడు, చింత కలిగి ఉంటాడు, శ్రమను అనుభవిస్తాడు, దుఃఖంలో ఉండిపోతాడు, హేతువ కారణం లేకుండానే గాయాలు చేస్తాడు, ఎవరికి మంద దృష్టితో జీవిస్తాడు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అంతా ఎదురవుతుందంటే ఆ 29-30 వచనాల్లో చెప్పాడు. ఎందుకంటే
ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా. అందుకని దేవుడు ఏమన్నాడంటే మద్యపానం నీ యొక్క పరిస్థితిని చెల్లా చెదురు చేస్తుంది కాబట్టి నువ్వు దాని వైపు లక్ష్యమే ఉంచవద్దు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. విరుద్ధమైన ఆలోచనలతో మనిషి త్రోవ తప్పిపోయి దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఆ యొక్క సంతోషాన్ని వెతుక్కోకుండా త్రాగుల విందులో సంతోషం ఉందని వెతుక్కుంటారట. అందుకే నాబాలు ఏం చేశాడు, దావీదు గారు పంపించినప్పుడు తన ఆనందంలో మునిగి తేలిపోతూ వాడు ఎవడు అనేసాడు. వాడు ఎవడు, అసలు నువ్వు ఎప్పుడు సహాయం చేసావు, దావీదు ఎవడు, యెషయా ఎవడు అని మాట్లాడేసరికి మరి తను నోటి వల్ల తన యొక్క మత్తు వల్ల చేసుకున్న పరిస్థితిని బట్టి తనకి ఏం తెచ్చుకున్నాడు, తన ప్రాణానికి తానే హాని తలపెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆలోచించారండి, ఒక మూర్ఖుడట దేవుని సన్నిధిలో సంతోషాన్ని ఎత్తుక్కోడట. ఏమంటాడట, నాకు పరిస్థితులు బాగాలేదు, నా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, లేకపోతే నేను ఎటు తోచని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నానంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నా సన్నిధికి రా, నా దగ్గరికి రా, నాకు మొరపెట్టు, నీకు నేను ఆలోచన చెప్తాను, మార్గాన్ని చూపిస్తాను అంటుంటే అది వినకుండా మందుశాలకు వెళ్ళి మందు పుచ్చుకొని మద్యపానం సేవించి దానివల్ల వచ్చే ఆ వ్యయాన్ని నష్టపరిచి ఇంటి వారెవరో తన వారెవరో తెలియక జగడాలు పుట్టిస్తూ గాయాలు చేసుకుంటూ చింత కలిగి మనశ్శాంతిని అసలు వెతుక్కోవాల్సిన చోట వెతుక్కోడని చోట వెతుక్కొని తనంతట తను హాని కలుగు చేస్తూ తన చుట్టూ ఉన్న వారికి కూడా ఏం కలిపెడుతున్నాడు తెలుసా, హాని. అందువల్ల చాలా వరకు మరి యొక్క కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈ మద్యపానం వల్లనే నశించిపోతున్నాయి, బానిస బ్రతుకులు ఎదురవుతున్నాయి. తట్టుకోలేని పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో మరి తమ నమ్మిన భార్యలు ఇబ్బంది పాలకి గురవుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది మనిషిని దేవుని యొక్క స్థాయికి తీసుకెళ్ళలేదు. నడి సముద్రం మీద పండుకొని వాని వలె ఉందన్నమాట. 34 వచనం చూడండి. ఇంకా మరి ద్రాక్షారసం ఆశించే వాడి గురించి చెప్తూ అది అంటాడు కదా. 32 నుంచి చదువుకుందాం. పిమ్మట అది సర్పము వలె కరుచును. తర్వాత తీసుకున్న తర్వాత అది ఎలా కనపడుతుందట, సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటువేను, విపరీతమైనవి కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడకొయ్య చివరన పండుకొని వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుతును అని నీవు అనుకుందువు. చాలు. ఎలా ఉంటాడంటండి, తన ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటాడట. ఏమంటాడట, విపరీతమైనవి కనపడతాయంట కన్నులకి. ఎట్లాంటివి కనపడతాయి అంటండి, ఏవైతే కనపడకూడదు అవి కనపడతాయి. అవి విపరీతమైనవి అంటే మంచివైతే కానే కాదు. ఆలోచించారా, విపరీతమైనవి నీ కన్నులకు కనబడను. నువ్వు ఏ మాటలు పలుకుతావని ఉంది, మంచి మాటలు పలుకుతావు అందా. ఏ మాటలట ఆలోచించారండి, ఏమంటారు? చాలా మంది ఏమంటారు తెలుసా, ఇదేంటి వెర్రివాడి వల్లే మాట్లాడుతున్నాడు, ఈ పరిస్థితి ఏంటి ఇంత అపాయకరంగా ఘోరంగా ఉంది, వీరు దేవుని యందు లక్ష్యమా ఉంచట్లేదు అని ఆలోచించారు. అయితే ఇక్కడ మనకి చెప్తున్న మాట, వెర్రి మాటలు మాట్లాడతారు వాళ్ళు, కట్ల పాముల వల్ల ఏం చేస్తారంటండి. ఆలోచించారా? అందుకని మద్యపానం మనుషుల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతుందట, అపాయకరమైన పరిస్థితి. వాళ్ళు ఎలా కరుస్తారట అండి, కట్ల పాము వలె కరుస్తారంట, వెర్రిగా మాట్లాడతారట. వాళ్ళు నడు సముద్రమున పడుకొని వారి వలె ఉందరు. నడు సముద్రంలో పడుకున్న వాడు ఏమవుతాడు ఆలోచించండి. ఒడ్డునుంటేనే అపాయకరమైన పరిస్థితి అంటున్నావు, నడు సముద్రంకి వెళ్ళి పడుకున్న వాడు ఏమవుతాడు? యోనా గారు ఏమైపోయారు? దేవుని మాట వినలా,
వాడు అడుగు భాగానికి వెళ్ళినా కానీ అయ్యో ఈ పాపం నా వల్లే వచ్చిందని వ్యక్తి అర్థమైందండి. ఒక మూర్ఖులు దేవుడి జ్ఞానం తెలుసుకున్న వారు కూడా ఈ యొక్క విపరీతమైన పరిస్థితుల్లో దేవుడి జ్ఞానానికి లోబడట్లా, దేవుని సన్నిధిని వెతకట్లా, దేవునితో సహవాసం కోరుకోవట్లా. ఏమవుతుందో తెలుసా? మా ఆనందం, మా సంతోషం దేనిలో ఉందనుకుంటున్నారు? వీళ్ళు తప్పిపోయిన గొర్రెలు కాదు, వెర్రి పట్టిన గొర్రెలు. ఆలోచించారండి. తోడేళ్ల చర్మమును ధరించిన వారు, అపాయాన్ని కొని తెచ్చుకునేవారు. వీళ్ళు ప్రేమగా పైకుంటారు కానీ లోపలంతా ఏముంటుంది? చెడుతో ప్రవర్తిస్తారు. అందుకని దేవుడు అన్నాడు, మొద్దు ఆ మద్యపానానికి అలవాటైన వారికి వారితో జాగ్రత్తగా ఉండండి. వారికి ఎన్ని మంచి మాటలు చెప్పిన వాడిని ఏమంటాడట? నీలో ఉన్న జ్ఞానాన్ని ఏం చేస్తాడట? వ్యక్తుడుగా ఆ యొక్క జ్ఞానం విలువను కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? కొట్టి పాడేస్తాడు. ఎందుకంటే వాడికి ఆ మాట పెడచెవిగా ఉంటుంది. వాడిని మాటలు చెప్తున్నా కానీ హృదయంలో సంతోషం కలదు. కానీ చెప్పేవాడికి ఏమనిపిస్తుంది అంటే, ఎంత భయభక్తులతో కలిగిన మాటలు నేను చెప్పాను, ఎంత ప్రేమతో కూడుకున్న మాటలు నేను చెప్పాను అని అనుకుంటాడు. కానీ వినేవాడికి, ఆ వెర్రి మాటలు మాట్లాడే వారికి, ఆ మత్తు పదార్థానికి అలవాటు పడిన వారికి ఎంత మంచి చెప్పినా కూడా వాడు తను హాని చేసుకొని ఇతరులకు హాని తలపెట్టే పరిస్థితుల్లోనే ఉంటారు. వీళ్ళందరికీ ఏమిచ్చారో తెలుసా? పేరు విశ్వాసఘాతకులు. 28వ వచనం చూద్దాం. దోచుకున్నవాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అసలేందండి? బహుమందిని ఏ ఘాతకులుగా చేస్తుందటండి? విశ్వాసఘాతకులుగా చేయదు. విశ్వాసఘాతకులు అంటే మోసపుచ్చువారు, నమ్మకం కలిగి జీవించలేని వారు. చలండి, మన ముందు ఎదుట మంచిగా అందరూ కనిపించవచ్చు, వాళ్ళని చూసబ్బా ఎంతగా ఉన్నారో అనుకోవచ్చు. కానీ అసలు రూపం ఏంటి? దేవుడు కనిపెడతాడు. వాడి బుద్ధి సరిగ్గా ఉండదు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. వాళ్ళు తమ వెర్రి మాటలు మాట్లాడుతూ వెక్కసమైన ఆలోచనలు కలిగిన వారు చాలా మంది ఉంటారంట. అలాంటి వారిని కనిపెట్టడానికి మనకేం కావాలట? దేవుడిచ్చే వివేకం కావాలి. ఆలోచించండి. వీడు భ్రమపరిచే ఆత్మ, సత్యం అనుసరించే ఆత్మ. అందుకే నేను అందరితో ఏకీభవించలేను. ఒక వాక్య పరిచర్యలు ఎదుగుతున్నప్పుడు ఆ వాక్య జ్ఞానంతో నడుచుకోవాలి అనుకున్నప్పుడు ఒంటరి పోరాటం చేయాలి. అయితే ఇక్కడ చూడండి, విశ్వాసఘాతకులు మోసపుచ్చువారుగా, దేవుని నామాన్ని పక్కకు తోసివేసేవారుగా ఉండడం వల్ల కొన్ని విషయాల్లో వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారంటే, మనకి కీర్తన గ్రంథంలోనే 68వ కీర్తన 68వ కీర్తన 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయును, ఆయన బంధింపబడిన వారిని విడిపించి. దేవుడు తాను తలుచుకుంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏం చేయగలడట? సంసారులుగా చేయగలడట. తర్వాత ఎవరైతే ప్రతిబంధకమైన పరిస్థితుల్లో ఉన్నారో, అది అనారోగ్యమైనవ్వండి, లేకపోతే క్రీస్తును వెంబడించని స్థితి అయినా కానివ్వండి, పాపంలో బ్రతికే కానివ్వండి, దేవునికి దూరమై జీవించే బ్రతికే కానివ్వండి, వారందరినీ విడిపించంట. ఏం చేస్తారు తెలుసా? తిరిగి వారిని ఎక్కడ తీసుకెళ్తారట? వర్ధిల్ల చేసే స్థితికి తీసుకెళ్తారు. మన బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళాం, రక్షణ పొందామంటే ఏమనుకుంటున్నాను? అశ్రమషి కాదు. మనం దేవుని అనే వరాన్ని, దేవుడిచ్చే ప్రథమ బహుమతిని మనం తీసుకున్నాం. ఎఫెసీ 2:8 అదే చెప్తుంది కదా. మీరు ఏమంట? దేవుని కృప వలనే మీరు దాన్ని పొందుకున్నారు, ఇది మీది కాదు, ఇది దేవుడిచ్చిన వరాన్ని తీసుకున్న నీవు, గిఫ్ట్ గా అనుభవిస్తున్న నీవు దాని విలువ తెలుసుకున్నప్పుడు ఆ విలువని ఏం చేయాలో తెలుసా? వెలిగించాలి. ఆ విలువని ఆ పోగొట్టుకుని విశ్వాసఘాతకుడుగా మారకూడదు. ఇక్కడ విశ్వాసఘాతకుడు ఏమవుతాడట? దోచుకుని వాడు దోచుకుని పోవునట్టుగా వారిలో కొంతమంది విశ్వాసఘాతకులు అయిపోయారట. అందుకని దేవుడు దేశంలో నమ్మకమైన వాళ్ళు కావాలంటున్నాడు, సంఘంలో నమ్మకమైన వారిని కావాలంటున్నాడు,
కుటుంబంలో నమ్మకమైన వారిని కావాలనుకుంటున్నాడు. అట్టి వారిని వెతుక్కుని దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడట. ఆలోచించారండి. దేవుడి చేతి ఎన్నిక చేయబడ్డారు అంటే దేవుడి దృష్టిలో వారి యొక్క భవిష్యత్తు జ్ఞానం తెలిసి వారు దేవుని కొరకు ఎలా ఉండగలరో తెలిసి దేవుడి చేత దీవించబడే స్థితికి వెళ్ళారు కాబట్టి దేవుడు వాళ్ళని అభివృద్ధి బాటలో దీవిస్తారు. కింద వచ్చిన చూద్దాం, 7వ వచనం. విశ్వాస 6వ వచనంలోనే లాస్ట్. విశ్వాసఘాతకులు ఏ దేశమందు నివసిస్తారంటే నిర్జల దేశమందు. వాక్యం చూడట్లేదు, బైబిల్ గ్రంథం చూడండి. చదివేటప్పుడు బైబిల్ గ్రంథం, చెప్పేటప్పుడు నా వైపు చూడండి. దేవుడి సన్నిధిలో ఉన్న అలర్ట్నెస్ ఉండాలి. ఈ చూపులు అటు ఇటు ప్రవర్తించకూడదు, అటు ఇటు చూడకూడదు. మనం దేవుని బైబిల్ చెప్పేవారు, మన ఆలోచన దేవుడు ఏమైతే ఇస్తున్నాడో దాని వైపే ఉండాలి. లేకపోతే అపవాదం వచ్చి నిన్నే కొట్టుకొని పోతాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చున్నా ఉపయోగం ఉండదు. జాగ్రత్త, అలర్ట్నెస్. అందుకే అంటున్నాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు. అతనేంటంటే మోసపుచ్చువారు, అపాయంలో ఉండేవారు, కీడు తలపెట్టాలని చూసేవారు. వీళ్ళంతా ఒక నిర్జలమైన దేశంలో కూర్చుంటారట. నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో చెక్అవుట్ చేసుకో. అయ్యో నిన్ను నమ్మే నేను ఇలా చేసావంటే నమ్మినోడే కదా, మరి ఏం చేస్తాడు? మోసం చేశాడు. ఆలోచించారండి. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎవరిని చూసినా అపవాది చేత పీడింపబడి వారు మరల మనసు దేవుని వైపు, దావీదు గారన్న తన తప్పు తీసుకొని మరలి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో అడిగాడట. రాత్రికాలం ఎఫ్రాయిం గురించి చెప్పాం కదా. ఎఫ్రాయిం ఏం చేశాడు? తిరిగి అతని పశ్చాత్తాపాన్ని చూసి, అతని అంగలార్పును చూసి దేవుడు వచ్చి ఎంతలా ఓదార్చాడు. నా ప్రియ కుమారుడా, నా ముద్దు బిడ్డ. అతనేంటండి దేవునికి మనం ప్రియమైన వారం, ఆయన ముద్దు బిడ్డలం, ఆయనకు ప్రియమైన పిల్లలం, ఆయనకి పరిమళ వాసనగా ఉండవలసిన వారం. మన జీవితం మురికి కొప్పు కొట్టేగా ఉంటే మనం విశ్వాస ఘాతకులమే. నువ్వు నీ నమ్మకాన్ని నీ భార్య దగ్గర మరి సంపాదించుకోవాలి. భార్యలైతే భర్త దగ్గర సంపాదించుకోవాలి. ఒక కుటుంబంలో నీ యొక్క పరిస్థితి ఏంటంటే వీళ్ళు నాకు నమ్మకమైన వారు అని చెప్పుకునే స్థితికి వెళ్ళాలి. నువ్వు పనిచేసే చోట వాళ్ళకి నీ మీద నమ్మకం కలిగేలా ఉండాలి. నీ చుట్టూ ఉన్నవారు నేను అపాయంలోకి నెట్టివేస్తారు. నీవు ఈ లోకంలోకి వెళ్తున్నప్పుడు నీకు అనేక మంది వారు ఎదురవుతారట. ఆ మాట ఉంది చూడండి, సామెతల గ్రంథం 28లో 23లోనే 26, 27. నా కుమారుడా ఏమన్నానండి దేవుడు? మన హృదయం ఏం చేయాలట? ఆలోచించారా? కానీ ఇక్కడ ఏమంటున్నారు? హృదయంలో యేసుకు చోటు ఇవ్వమంటే హృదయంలో నా కుటుంబం, నా పేరెంట్స్, నాకు ఇష్టమైన వారందరూ, లవ్లీ పర్సన్స్ అందరూ నా హృదయంలో ఉన్నారు. నీ ఇంటి వరకంటే నీకు ఎక్కువ అధికంగా ఎవరినైనా ప్రేమిస్తే నువ్వు వేశ్య జీవితం కలిగి జీవిస్తున్నట్టే. ఆలోచించారండి. జాగ్రత్త. మనుషులకండి దేవుని పరిశుద్ధులతో సహవాసం కంటే అన్యుల సహవాసం ఎక్కువైపోయింది. లోకస్తులతో సహవాసం ఎక్కువైపోయింది. లోకస్తులు ఎవరు నిన్ను ఏం చేయలేరు తెలుసా? నీ యొక్క పాప స్థితి నుండి నేను తప్పించలేరు, నీ కోసం ప్రార్థన చేయలేరు. అదే పరిశుద్ధులతో సహవాసం చేస్తే వాళ్ళు నీ యొక్క అపాయకరమైన పరిస్థితి నుంచి నీకు మొరపెడతారు, నిన్ను విడిపిస్తారు, నీకు దేవుని యొక్క రాజ్యం యొక్క విలువ తెలియపరుస్తారు. అందుకే దేవుడు ఎవరితో అన్నాడు? ఆ సమయం సమీపించిన కొలది మరి ఎక్కువగా నువ్వేం చేయాలి? సమాజంగా కూడుకో, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండు. నీ స్వబుద్ధితో కాదు, దేవుని ఇచ్చే బుద్ధితో దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను నువ్వు కట్టుకొని దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటే, ఆయన సత్యాన్ని కనుక్కుంటే, ఆయన జీవాన్ని నువ్వు కనుక్కోవడానికి ప్రయాస కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి నువ్వు నడుచుకోగలిగితే దేవుడు ఎక్కడ ఉంచాలో ఆ స్థానంలో నిన్ను ఉంచుతాడు. అదే లేకపోతే ఏం తెచ్చుకోగలుగుతావు? ఆలోచించారండి. మనుషులట దేవుని మాటలు వింటూ వింటూ జారిపోతున్నారట. ఆదివారమే నీకు దేవుని సన్నిధి, మిగతా వారాలు వద్దు అని అనుకుంటే
మనం తప్పిపోతున్నట్టే. కొన్ని వచ్చిన ఆదివారం మన దేవుని యొక్క మాటలు వింటూ శ్రద్ధ కలిగి ఉండి ఆ వారమంతా దాన్ని పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని, అమ్మో ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డాను, నేను ఖండించబడ్డాను, నేను గద్దించబడ్డాను, నాకు బుద్ధి చెప్పించుకున్నాను, కాబట్టి ఇక నుంచి నేను ఆ పాపం అనే మురికిలోకి నేను వెళ్ళకూడదు. ఎంత ఘోరం అయిపోయిందండి. ఈనాటి సమాజం ఎలా అయిపోయిందో తెలుసా? ఒక భార్య భర్తని వీడు ఏం చేస్తున్నాడో అని కనిపెట్టగలిగిన పరిస్థితికి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇంతవరకు చూసిన వాళ్ళు ఇప్పుడు ఏంటో తెలుసా? అంత ఫోన్ ట్రాకింగ్ అయిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏ లొకేషన్లో ఉన్నావు, ఎంతసేపు ఉన్నావు, ఈ ట్రాకింగ్లో నమ్ముకున్నామంటే నీ మీద ఎవరికి ఏం లేదో తెలుసా? నమ్మకం లేని బ్రతుకుతుంటే మద్యపానం కంటే కూడా ఘోరమైన స్థితి కలిగిన వాడు. ఆలోచించారండి. అంటే వాడు తను తాను నమ్ముకోలేడు, ఎదుటి వాడిని కూడా నమ్మలేడు. వాడు ఎలాంటి వాడట? పాము కంటే, కట్ల పాము కంటే విషమ సర్పము కలిగిన వాడు. ఇట్లాంటి బ్రతుకులైపోయినాయి సమాజంలో. చెప్పుకోదగిన పరిస్థితి ఏంటంటే దేవుని మాటలు వింటున్న వారు కూడా అందులో చేరటం బహు ఘోరమైన దృష్టి. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏముండట్లా ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని వెతుకుతున్నారు, దేవుని వెతకట్లా. ఆ టాలెంట్ ఏదో, ఆ టెక్నాలజీ ఏదో దేవుని పనులకు ఉపయోగపడితే దేవుని చేత దీవెన ఆశీర్వాదం కదా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నమ్మకమైన వారిగా ఉంటావు కదా, దానికి పెట్టట్లా. సంతోషం లోకంలో ఎత్తుక్కుంటున్నావు, సంతోషం నీ కుటుంబ వారితో ఎత్తుక్కోట్లా, బయట వారి దగ్గర సంతోషం ఎత్తుక్కుంటున్నావు. అందుకే కదా అపాయకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నావు. ఆపదంట తలుపు తట్టిద్దంట, నువ్వు దాని కనుక విని తలుపు తీస్తే చక్కగా అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే. కానీ హృదయం అనే తలుపు తట్టడానికి యేసు ప్రభు వారు నుంచొని తట్టుతూ ఉన్నారు. ఆయన స్వరము వింటే ఆయనతో నీతో ఆయన కలిసి కూర్చునే భోజనము చేయగలిగిన పరిస్థితికి వెళ్తావు. మనుషులా ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైనదో, ఏది నీకు తెలివైనదో, ఏది నీకు అపాయం నుంచి తప్పిస్తుందో, ఏది నిన్ను విమోచించగలదో, దేవుడు రెండిటికి తేడా చెప్పినప్పుడు మనుషుడు దేని వైపు చెవియొగ్గుతున్నాడు, దేని వైపు తన మనసు నుంచుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నా కుమారుడా నీ హృదయము అర్థమైందండి. ఎంత బాగా దేవుడు అడుగుతున్నాడు. ఒక చెడు వేసి కూడా ఈ మాట అంటుందట, నా మార్గములు నీ కన్నులకు అవునండి. దేవుడు యొక్క జ్ఞానంతో నిండుకుంటే దేవుని యొక్క మార్గాలు మనకి ఇంపుగా ఉంటాయి. ఆ మార్గంలో కల్మషం ఉండదు. ఆయన చెప్పే సత్యంలో ఇది కాక వేరొకటి అనేదే ఉండదు. ఆయన చూపించే జీవనంలో మనం ఎప్పుడు పచ్చగా ఉంటాం కానీ ఎండిపోయిన స్థితిలో ఉండము. అందుకే అన్నారు కదా, ఎవరి మనసు నీ మీద ఆనుకునినో వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా. ఆలోచించవా? నీ మనసు అన్యుల మీద అనుకుంటే, నీ మనసు నీ ఇంటి వారి మీద తప్ప బయట వారి మీద అనుకుంటే ఇంటి వారందరూ నీకు ఎట్లా కనపడతారు? దోషులుగానే కనపడతారు. అర్థమైందా? నీ మనసు మారాలి, బుద్ధి మారాలి, హృదయ ఆలోచనలు మారాలి. నీవు సరళత, దేవుడిచ్చిన సరళతలోకి వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ అంటున్నట్టు చూడండి, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అర్థమైందండి? పరస్త్రీ ఎంత చెప్తున్నా కానీ మనుషులకి తమ ఇంటి వారి కంటే పరస్త్రీలా అంటే ఆనందం. ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్తుందో. ఈనాటి దుర్భర పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఇదే. తన ఇంటి వారితో ప్రేమ చూపించలేడు, సంతోషం చూపించలేడు, ఆనందంగా ఉండలేడు. తన ఇంటి వారితోనేమో కసుబుసులాడుతూ బయట వారికి ప్రేమ చూపిస్తారు. కానీ అది ఎలాంటిదో తెలుసా? ఇరుకైన గుంట. ఆ గుంట అంటేనే, ఇరుకంటేనే చిక్కుకుపోతామా లేదా, ప్రమాదంలో ఆపదలో పడిపోతామా లేదా? ఆలోచించండి. అంటూ అన్నాడు, దోచుకుని వాడు పొంచి ఉండునట్లు అది ఏం చేస్తుందట? అర్థమైందండి? అది ఎప్పుడు పొంచి ఉంటుంది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తుందట? కిటికీలెక్కి చూస్తూ ఉంటుందట. ఆ చూసే చూపులో నువ్వే చిక్కుకుంటున్నావేమో, నువ్వే తావిస్తున్నావేమో,
అది చూసినప్పుడు నీలో పొరపాటు కనపడింది. అప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? ఈ పొరపాటు వల్ల ఏం చేయబడుతుంది? ఆలోచించవండి. వేశ్య మరి లోతైన కొయ్య లాంటిది, పరస్త్రీ ఇరుకైన గుంట. రెండు ప్రమాదమే. పరస్త్రీ జోలికి వెళ్ళకు, వేశ్యల దగ్గరికి వెళ్ళొద్దు. ఇంత మంచి మాటలు ఎవరు చెప్తారండి? దేవుడు తమ వాక్కు ద్వారా మనల్ని తెలియపరిచేది ఏంటో తెలుసా? అందుకనే తెలివితో జ్ఞానంతో ఏమనాలంట? ఈమె నా అక్క, ఈమె నా చెల్లెలు అని సంబోధించాలట. ఎక్కడ న్యాయం జరగట్లేదు, ఎక్కడ ఉండట్లా. అంటే దోపుడు సొమ్ము దోచుకుని వాడు వచ్చినట్టుగా అది పొంచి ఉంటది. అది ఏం చేస్తుందో తెలుసా? అనేక మందిని, బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయదు. ఆ బహుమందిలో నువ్వు ప్రధానుడు అయి ఉన్నావేమో, ఆ బహుమందిలో నువ్వు చేతగాని వాళ్ళలాగా ఉండిపోయావేమో. జాగ్రత్తగా గమనించమని హెచ్చరిక రూపకంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు మోసపోతున్నావు, నశించిపోయే స్థితికి వెళ్తున్నావు, దేవునికి దూరంగా పారిపోతున్నావు అంటే లోకానికి దగ్గర కలిగి జీవిస్తావు. అపాయముని ఇంటిని తట్టని మాట. అదే మాట ఇంకా చెప్తాడు చూడండి, సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో సామెతల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. ఎప్పుడు తెలుసా అండి? మనం దేవుని వాక్యాన్ని విని దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు దేవుడట ఆ భక్తిహీన దేశంలో ఉండకుండా మనల్ని ఏం చేస్తారు తెలుసా? వేరుపరుస్తారు. నిర్మూలం అంటే ఉండకుండానే వారిని చెరిపివేస్తారు. విశ్వాసఘాతకులు ఎవరైతే ఉన్నారో, మోసం పుచ్చువారు, మోసపడువారు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేస్తారట? పెరిగి వేయటం అంటే తెలుసండి? మీరు ఇది బడికి రత్తిసేయ్ అని చీదరించుకుంటూ చిరాకుతో దాన్ని పట్టి ఇలా విసిరేస్తారే, అలా స్థితికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యం లేక మనుషులు చాలా వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళే ఏమంటున్నారు తెలుసా? వాక్యంతో కట్టబడట్లా, వాక్యంతో శుద్ధి చేసుకోవట్లా, వాక్యం అనే ఆయుధాన్ని ధరించుకోవట్లా, విశ్వాసం అనే డాల్ను చేత పట్టుకోవట్లా, తమ యొక్క పాదములు అపాయకరమైన పరిస్థితి వైపు, తమ యొక్క పాదములు వేసే పరస్త్రీ వైపు పరుగులెడుతున్నాయి. ఎందుకో తెలుసా? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకున్నావు, నేను నాకంటే నమ్మకమైన వాడు ఎవరు అని అనుకున్నావు. ఆలోచించారండి? అది ఎప్పుడు ఎలా పొంచి ఉండదో ఆలోచించుకోండి. ఎవరిని మోసపుచ్చుకోవడానికి. అందుకనే మనకి ఆ వాక్యం కూడా ఉంది, సుందరమైన అవయములకు ఎక్కువ సౌందర్యము అంటే మనం వాక్యం అనే వెలుగుతో నిండుకుంటే మన మొక్కలు ఎలా ఉంటాయట? ఈ వాక్యం వినిన తోడనే నా ముఖమునకు ఏం కలిగిన. ఆలోచించారండి? దేవుని సన్నిధానానికి రావడానికి మనం దేనికి సమయం ఇస్తున్నామో ఆలోచించండి. మన టైం ఏంటి? మనం ఎలా చదువుకుంటున్నాం, ఎలా దేవుని వాక్యంతో కట్టబడాలనుకుంటున్నాం. వాక్యం వినడానికి వేగిరిపాటు అనుభవం ఉండట్లా. బస్సు ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి, ఫంక్షన్కి వెళ్ళడానికి, దేనికైనా ఏంటో తెలుసా? వెళ్ళిపోద్ది. ఎంత ఆరాటమో పోరాటమో. దేవుని సన్నిధిలో నేను మొదట ఉండాలి. ప్రార్థన అయిపోతే వాక్యం అయిపోతే నేను వెళ్ళాలి. స్టార్టింగ్ నుంచి నేను వెళ్ళాలి. నేను ముందు వరుసలో కూర్చోవాలి. నేను పాటే పాడాలో, ప్రార్థనే చేయాలో, లేకపోతే వాక్యం ద్వారా నన్ను నేను కట్టుకోవాలో. ఏ వాక్యం నన్ను ఈరోజు దేవుని మాట ద్వారా హెచ్చరించకపోతుందని మనుషులు ఏం చేసుకోలేకపోతున్నారు తెలుసా? చెక్ చేసుకోలేకపోతున్నారు. ఎంత అపాయకరమైన పరిస్థితి అండి. మనకి లో ఫీవర్ కనుక ఉంటే తెలుస్తుందా అండి? తెలీదు. పైకి ఏమంటాం? ఏంటోలాగా ఉంది, నీసంగా ఉంది, ఏంటంటే తినబుద్ధి గట్ల, చేయబుద్ధి గట్ల అంటే ఏదేదో చెప్తారు. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు లో ఫీవర్ ఉంది అని టాబ్లెట్స్ ఇస్తేనే ఆ లో ఫీవర్ తగ్గిన తర్వాత తిరిగి యథావిధంగా మన పనులు మనం చేసుకోగలుగుతాం. మనుషులు, క్రైస్తవులలో ఈ లో ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది.
విశ్వాసఘాతకులుగా ఉండిపోతున్నారు. అన్యులు మనల్ని ఏదెత్తి చూపేలాగా మన ప్రవర్తన ఉంటుంది అంటే దేనికి చోటిస్తున్నాం? ఆలోచించారండి. వాళ్ళే మనల్ని ఏదైతే చూపించారు అంటే దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడండి? నీవెవరో నాకు అమ్మ బాబాయ్, దోపుడు వాడు దోచుకున్నట్లుగా అపాయం నీ ఎద్దుకు వస్తుంది. నువ్వు వెళ్ళట్టుంటావో లేదులే అని నిర్లక్ష్యంతో ఉంటావు. ప్రమాదం వచ్చాక ఏడవటం కాదు, రాకముందే ఏడవాలి. మనం దేవుని దగ్గర రాకముందే దేవుని దగ్గర అంగలార్చాలి, రాకముందే దేవుని దగ్గర మొరపెట్టాలి. మన ఆత్మీయ స్థితి గురించి, దేవుని చిత్తాన్ని మనం కనుగొనటం కోసం, నిరీక్షణలో కొనసాగడానికి, దేవా నీ ప్రేమను నేను పొందుకున్న నేను తిరిగి ఆ ప్రేమను నేను పంచగలుగుతున్నానా లేదా? మన స్త్రీ వద్దనో, వేసగోయేలు తన్నో, దోపుడు సొమ్ము అంటున్నో వాటి జోలికి నేను అవకాశం లేకుండా నన్ను నేను నీకు సరైన స్థితిలో ఎలా ఉంచుకోగలుగుతున్నాను? లేకపోతే నేను వేరొకరికి ఎలా ఉన్నాను? నా వస్త్రధారణ ఎలా ఉంది? నా చూపు ఎలా ఉంది? ఊరియా భార్య ఏమవుతుందండి? కనిపెట్టగలిగిందా? తను రాజు ఏం చేయబోతున్నాడో తను కనిపెట్టగలిగిందా? వివేకించగలిగిందా? ఆలోచించా. ఎంత మంచివాడు ఊరియా, ఎంత నమ్మకంగా పనిచేశాడు రాజు దగ్గర. కానీ ఆ భార్య తనకి అపాయకరమైన పరిస్థితి వస్తుంది కదా అని తను ఏమాత్రం కూడా ఏం చేయలేకపోయాడట, కనిపెట్టలేకపోయాడు. అందుకే జ్ఞానవంతులైన స్త్రీలాగా ఉండండి, వివేకవంతమైన స్త్రీలాగా ఉండండి, జాగ్రత్తగా కనిపెట్టుకోండి. అపాయము మీ గుమ్మాలని ఒక్కొక్క ముందే మీరు ఏం చేయాలట, జాగ్రత్త పడాలి. విశ్వాసఘాతకులుగా మాత్రం ఉండకూడదు. చూడండి హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏమంటున్నానండి? అబ్బా, ఎంత గొప్ప మాటలు తెలుసండి. ఎందుకంటే 2వ వచనం చూడండి, 14:1 ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు ఏమైపోయావు? అర్థమైందండి. మన పాపం చేత మనం కూలిపోతాం. కూలిపోయిన మన బ్రతుకుల్ని బాగు చేయటానికి నీ దేవుడైన యెహోవా తట్టు ఏం చేయాలి? మనం ఆలోచించాలి. అనుకుంటారు నేనేం పాపం చేశాను, పోన్లే నేను చేసింది ఏదో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలా అనుకోమాక. దేవుడు కనుదృష్టి లోకమంతటా ఆయన నీకు ఆ తలంపు రాకముందే కనిపెట్టగలిగిన క్యాపబిలిటీ ఉంది. నువ్వు వెలివాడువేమో, నువ్వేమి ఎవరికేం తెలియదు అనుకుంటున్నావేమో. నీ ఆలోచనలు తలంపులు అన్నీ కూడా గ్రహించగలిగిన సమర్థుడు ఆయన. పాపమునంట తీసివేయడానికంట నా తట్టు తిరుగుమంటున్నాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపు. అర్థమైందండి? ఏ మాటలు? దేవుని దగ్గర అయ్యా నా తప్పుడు పని, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తన, వీటన్నిటిని నేనేం చేయాలి? నీ ఎదుట కన్నీటితో పశ్చాత్తాపడుతున్నాను అని సిద్ధపడి దేవుని వైపు తిరిగితే మీరు ఆయనతో చెప్పవలసింది ఏంటో తెలుసా? మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఏమని అడుగుతున్నారు తెలుసండి? ఈనాడు చాలా మంది ఏమన్నా తెలుసా? మా పాపములు మన్నించమని అడగట్లేదట. దేవుడు అదే యోహాను సువార్త 1వ పత్రికలో చెప్పింది. మన పాపములను మనం ఏం చేయాలట? ఒప్పుకొనిన ఎడల. ఎడల అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఒప్పుకునే దాన్ని బట్టే, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే దాన్ని బట్టే ఆయన నమ్మదగిన వాడు, సత్యవంతుడు. కాబట్టి నీ సమస్త దుర్నీతి కల్మషము నుండి నిన్ను విడిపించి, నిన్ను ఆ దాని నుంచి విడిచి పవిత్రుడుగా చేస్తాడు. ఒప్పుకోవడం రాట్లా వస్తున్నావు, దర్జా కూర్చుంటున్నావు, వింటున్నావు, తిరిగి రేపటి దినం మళ్ళీ అదే పాపం, అదే ఆలోచన, అదే ప్రవర్తనతో జీవిస్తూ నన్ను ఎవరు చూశారులే అని అనుకుంటే తప్పక ఆలోచించు, జారిపోతావు. ఒకానొక దినమున దేవుడికి మొరపెట్టినా కూడా నీ మొరని ఆయన ఆలకింపని వినని పరిస్థితి, ఆ యొక్క విసర్జించే పరిస్థితికి వెళ్ళిపోతాం. అందుకే నేను అంటున్నాడు, అయ్యా మా పాపముల్ని
అన్నిటిని పరిహరించు. మేము మాకు పాపాన్ని పరిహరించడానికి అక్కడ చెప్తున్నాడు కదా, 2వ వచనం చివరిలో, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అబ్బా, అర్థమైందండి. పెదవులు నర్పించడం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ పెదవుల నుంచి వచ్చేది ఏంటంటే జీవము గల దేవుని ఒప్పుకునే సత్యంలో ఉంటాము. కాబట్టి నీ హృదయంలో పాపాన్ని పరిహరించమని నీ నోటితో ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే మాకున్నవి అవే అని అంటున్నారట ఇశ్రాయేలు. ఏనాడా నీ మాట వచ్చిందా? ఈనాటి కుటుంబాలలో ఒక భార్య తన భర్త గురించి మంచి సాక్ష్యం చెప్పలేకపోతుంది. ఒక భర్త భార్య గురించి మంచి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రులు తన పిల్లల గురించి మంచి సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నారు. పరిస్థితులు అంతగా అపవాది చేత పీడించబడే స్థితికి వెళ్ళిపోతున్నాయి. దోపుడు సొమ్ము దోచుకున్నట్లుగా అపవాది వారిని దోచుకుంటుంటే కనిపెట్టే స్థితికి వెళ్ళేసరికి మొత్తం ఏమైపోతుందో తెలుసా? ఒక గాజు గ్లాసును పట్టుకుని కింద పగలు కొడితే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా వాళ్ళ బ్రతుకు చిందర వందర అయిపోతుందంట. అందుకే నీ కనిపెట్టు, ఆలోచించు, జాగ్రత్తగా విని ఏమంటున్నాడంటే, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం చేస్తానంటున్నాడు? గుణపరిచెదను. 4వ వచనంలో అదే కదా అన్నాడు. అంటే ఏంటో తెలుసా? వాళ్ళంటే దుర్భరమైన పరిస్థితికి మోసపరచకుండా, మోసపడవేయకుండా, మోసం చేసే వారిగా ఉండకుండా వాళ్ళ ప్రవర్తన అంతటినీ నేను ఏం చేస్తాను? చక్కదిద్దుతాను. ఎక్కడికి వస్తాయండి? మనం ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టి నోటితో ఒప్పుకొని మన పాపములకు పశ్చాత్తాపం దయచేయమని దేవుని దగ్గర అడిగినప్పుడు ఈ విడుదల అనేది మనకి అప్పుడు దేవుడు దేశంలోనే, సంఘంలోనే, సమాజంలోనే, లేకపోతే కుటుంబంలోనే అలాంటి విశ్వాసం ఘాతకులు లేకుండా వారందరిని ఏం చేస్తాడు తెలుసా? నిర్మూలన చేస్తాడు. చాలామంది తల్లిదండ్రులు మా కుటుంబంలో నేను ఒక్కడేనండి, వాడు అక్కడ అలా అవడానికి కారణం నువ్వే. ఎందుకో తెలుసా? వయసు వచ్చిన వారితో, ఎదుగుతున్న పిల్లలతో చాలా మనము ప్రతి అణువు కనిపెడుతూ వాళ్ళతో స్నేహానుభవంగా ఉంటూ వాళ్ళ ఆలోచనకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని కనుగొనగలిగినప్పుడే వారి యొక్క త్రేవల గురించి, ఆలోచనల గురించి మనం దేవునికి మొరపెట్టగలము. ఆలోచించారండి? ఒక ఎదిగే పిల్లలకు ఒక చిన్న మాట చాలు వాళ్ళు తప్పిపోవడానికి, మన చిన్న నిర్లక్ష్యం చాలు వాళ్ళు తప్పిపోవడానికి. ఈ కుటుంబం ఆపదలో పడుతుందంటే దానికి కారణం నువ్వు కాదా? జాగ్రత్త, జాగ్రత్త. అదే అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి మొరపెడితే నేనేం చేస్తాను తెలుసా? పరిహరిస్తాను, చక్కబరుస్తాను. మలాకీలో చాలా మంచి మాట ఉంటుంది చూడండి. మలాకీ 2వ అధ్యాయం పాత నిబంధన గ్రంథంలో మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఇలాగూ చేయలేదు. ఎలాగూ చేయలేదు అంటే పైన ఉన్నది, అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా ఏమై ఉన్నాడంటాడు? 14వ వచనంలో ఆ మాట ఉంది, చదవండి. అడగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యమాయెను. అర్థమైందండి? అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా ఏమై ఉన్నాడట? అసలు యెహోవా సాక్షి ఉంటే ఇంకేమన్నా అర్థమైందండి? అందుకే ఆయన మన పక్షాన సాక్షిగా ఉండాలి అంటే మన ప్రవర్తన అంతట్లో మన సంబుద్ధి కాదు, మన ఆలోచనలు కాదు, మన బెస్ట్ స్నేహితులు కాదు, నాకు సమీప బంధువులు కాదు, ప్రభువైన యేసుకి అధికారం ఇచ్చేయాలి. అందుకని అంటున్నాడు. అని నెక్స్ట్ ఏమంటున్నాడు? అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. నీవు చేసిన ఆ యొక్క నిబంధనకు ఏమైందంట? పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. నీ పెండ్లి భార్య కదా.
కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు ఒకవేళ చేసినను ఏమి జరిగిను? ఏం జరుగుతుందంటే వాడు అలా తప్పుగా చేస్తే ఏమి జరుగుతుందని ఇక్కడ దేవుడు సమాధానం ఇస్తుంది. చూడండి, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అమ్మ బాబాయ్, అర్థమైందండి? యవనముగా చేసుకున్న మీ భార్యల విషయంలో మీరు ఏం కావద్దట? విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అది ఎంత హైలైటెడ్ లైన్స్ తో రాశారో అర్థమైందా? భార్యలను మోసపుచ్చుకండి. నేను చేసేది ఏంటి? అధికారం చూపిస్తారు చాలా మంది తమ భార్యల దగ్గర. ఎవరు ఎక్కువ కాదండి ఈ లోకల్లో. దేవుడు చెప్తున్నాడు, దేవుని దృష్టిలో అందరూ సమానమే. కానీ వివేచన జ్ఞానం ఉండాలి, ఆలోచన జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి, తప్పకుండా శిరస్సు వహించాలి. కానీ జ్ఞాన వివేచన ఉండాలి. ఒక భర్త తన యొక్క భార్యను ఎలా పొగిడాడో తెలుసు కదా మనకి. 31వ సామెతల గ్రంథంలో ఏమన్నాడు? అనేక మంది పతివ్రత ధర్మం వహించినను దానిలో ఈ అందరి స్త్రీలలో నువ్వు నాకు స్పెషల్ అన్నాడంట. ఎప్పుడన్నా అలా అంటారా భార్యని? సంతోషంగా ఏంటది రెడీ అవ్వడం ఏంటంట? అది అవసరం నీకు ఇప్పుడు? నీ భార్యకి ఫ్రీడమ్ ఇవ్వు, సంతోషంగా ఉండని. నువ్వు ఆనందానికి ఆటంకాలు వేయక. ఆ సంతోషాన్ని ఇవ్వకపోతే వేరే వాడు ఎవరిస్తారా అని వెతుక్కొని వెళ్ళిపోతారు. ఆమె ఆలోచనలకి తావివ్వు, ఆమె అవసరతలు తీర్చు. ఏ భార్య కోరుకోదండి ఎక్కువ తన భర్తని ప్రేమించిన భార్య ఏమవుతుందో తెలుసా? ప్రతిదీ మేలేనిది చేపట్టాలని ప్రయాసం ఉంటుంది. ఆ భర్తను ఎట్లా సంతోషపెట్టాలి, ఏది ఇస్తే సంతోషపడతానంటది. మరి అదే విధంగా భర్త ఉంటే ఎంత బాగుండవు కదా. ఈనాటి సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. అనేక మంది యవనంలో పెళ్లి చేసుకునేను తమ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండిపోతున్నారు. కానీ మీరు అలా ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళ పక్షాన నేను సాక్షిగా ఉంటాను, వ్యాఖ్యమాడతాను. నెక్స్ట్ ఉంది చూడండి, భార్యను పరిత్యజించుట నాకు అసఖ్యమైన క్రియ అని. ఏంటండి అసఖ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. మరియు ఒకడు తమ వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసఖ్యమని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి. మీ మనసుల్ని కాచుకోండి అంటే ఏంటి? మీ మనసులలో అపవాదికి చోటియకండి, దోపుడు సొమ్ముకు చోటివ్వకండి, వేస సాంగత్యానికి చోటివ్వకండి, పరస్త్రీకి చోటివ్వకండి. మీ మనసుల్ని జాగ్రత్తగా కాచుకోండి, విశ్వాసఘాతకులు కాకుడి. ఆలోచించారండి. దేవుడు ఏంటంటే నరుడు వంటగా ఉండడం కరెక్ట్ కాదు. వాడు ఉండలేడు. వాడి యొక్క పాప స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శరీరాస నేత్రాస జీవపటంలో ఉంటాడు. కాబట్టి మీరు అలా ఉండలేకపోయిన ఎడల ఏం చేయమన్నాడో తెలుసా? వివాహం చేసుకోండి. ఉండగలిగితే దానికంటే బెటర్ ఆప్షన్ ఇంకోటి లేదు. మీరు ద బెస్ట్ అంటాడు. ఆలోచించారా? చేసుకున్నారా? బాధ్యత మోయాలనుకుంటున్నారా? మీ భార్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి, విశ్వాసఘాతకులు కాకండి. హృదయమున దేవుని మాటలు ఇవే చెప్తున్నాయి. మరి ఉంచుకోవట్లేదే. చాలా మందిని ఇక్కడ నిలబెట్టమ్మా, నీ భర్త గురించి సాక్ష్యం చెప్పమ్మా ఏంటంటే ఏమంటారు చెప్పండి? ఎక్కడ పరువు పోద్దని తెలుసండి. చాలా మంది 99% ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇది. కుటుంబాలలో ఒకళ్ళ భర్త సరిగా ఉండదు, ఒకళ్ళకి భార్య సరిగా ఉండదు, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళకి నచ్చ. వాళ్ళు ఏమంటారు? అదే సతుకుపో అంటూ బ్రతికే జీవితంలోనే మేము ఉండిపోతున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి వీళ్ళు దేవునికి ఏమైపోతున్నారట? అర్థమైందా?
భార్య వస్తే భర్త రాకపోతే ఏమైపోతాం? ఆలోచించారండి. దేవుని సన్నిధానానికి మనం కుటుంబంగా వెళ్ళాలి, కూర్చుని దేవుని మాటలు వినాలి. లేకపోతే అపవాది ఎవరిని పట్టుకుంటుందో మీకు ఆలోచించండి. ఎవరైతే రాలేదో వారిని పట్టుకుంటుందో వారి ద్వారా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దేవుని సన్నిధి నుంచి నిన్ను కూడా ఏం చేస్తుందో తెలుసా? రానామే అంటే ఎగురుతుంటే వచ్చి నేనేం చేయను, నాకు మనశ్శాంతి ఉంది, నేను రాను. ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆలోచించగా మీ మనసుల్ని కాచుకోండి, విశ్వాసఘాతకులు కాకండి, దేవుడికి ఇష్టలుగా జీవించండి. ఎందుకంటే దేవుడు వెతుక్కుంటున్నాడట. నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి గుణపరిస్తే, పశ్చాత్తాపడితే నేను వాళ్ళని ఏం చేస్తాను తెలుసా? వాళ్ళని చక్కపరుస్తా. వాళ్ళని ఆ యొక్క నిర్జనమైన ప్రదేశంలోనే ఉండిపోకుండా సజీవులు ఉండగలిగిన దేశంలోకి వారిని తీసుకెళ్తా. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, దేవుని వైపు తిరగండి, దేవుని యొక్క సాక్షులుగా ఉండండి. లాస్ట్ ఒక రిఫరెన్స్ చూపించండి, క్లోజ్ చేస్తాను. చూడండి, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథంలోనే జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతులు. ఏమంటున్నారండి? ప్రవక్తలు ఏం కొడుతున్నారట అంటే ఏంటి అర్థమైందా? వద్దు అలా. తర్వాత ఏమంటున్నారు తెలుసా? విశ్వాసఘాతకులు అయిపోతున్నారు, మోసపుచ్చువారు అయిపోతున్నారు. మనం మీకు 20 గ్రంథాలు అదే చూపించాం. కొంతమంది అంట పాస్టర్ల మనస్తత్వాన్ని కూడా తిప్పేస్తారట. పాస్టర్ గారు ఎదుగో ఇస్తా, నా గురించి మంచిగా మేలేంది చెప్పు అని అంటే కొంతమంది తిరిగిపోతున్నారట. అందుకే నేను జాగ్రత్త పడాలి. విశ్వాసఘాతకులు దాని యాజకులను ధర్మశాస్త్రమును ఏం చేస్తారట? నిరాకరించి ప్రతిష్ఠ వస్తువుని ఏం చేస్తారట అండి? అది అర్థమైందా? పవిత్రమైన వాటిని ఏం చేస్తారు తెలుసా? అపవిత్రం. కానీ దేవుడు అపవిత్రమైన మనల్ని పవిత్రపరిస్తే మళ్ళా మేము విశ్వాసఘాతకులుగా ఉంటామంటే ఏమైపోతాం ఆలోచించుకోండి. క్రీస్తును గూర్చిన జ్ఞానం లేకపోతే మనిషి తన మాలిన్యాన్ని కనుక్కోలేదు. అదే 2 కొరింథీలో 7వ అధ్యాయంలో మాట ఉంది. కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, మనకి దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానం చెప్పాడు. ఏంటంటే అది దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి. అర్థమైందండి? మనం పరిశుద్ధతను ఏం చేయాలంటే పూర్తి చేసుకొని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఆలోచించారండి? శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషాన్ని కడిగి వేసుకొని మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. అందుకనే మనకి పేతురులో ఉంటుంది, మనం శరీర మాలిన్యం పోగొట్టుకొనడానికి వాక్యం అనే జ్ఞానాభ్యాసం మనకి చాలా అవసరం. ఆలోచించారా? ఆ వాక్యం అనే జ్ఞానాభ్యాసం కోసమే మన దేవుని సన్నిధానానికి వచ్చి వినాలి. అంతేగాని మనకి ఏ సిచ్యువేషన్ ఎదురైందో ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా షేర్ చాట్ ఓపెన్ చేసుకోవటం, దాన్ని పిక్ చేసుకోవటం, తిరిగి స్టేటస్లో పెట్టుకోవటం, గొప్పగా చెప్పేసుకోవటం కాదండి. వాక్యం నీ హృదయంలో కూర్చోబడాలి. ఆ మాట నీ హృదయానికి సింక్ అవ్వాలి. అర్థమైందా? దేవుని వాక్యం సింక్ అవ్వాలి, కానీ దేవుడు మాటలు చెప్పే మనుషులు నీకు సింక్ అవ్వకూడదు. నీవు అట్లా నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకో, కానీ దురాభిమానంలోకి వెళ్ళిపోమాకు. పవిత్రుడుగా దేవునికి కావాలి, కానీ అపవిత్రుడుగా ఉండమాకు. దేవునికి నమ్మకమైన విశ్వాస గలవాడిగా కావాలి, కానీ అపనమ్మకం కలిగి అవిశ్వాస దేవునికి అక్కర్లేదు. అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా?
బుద్ధిహీనులారా మీరెవరూ నాకు తెలియదని తలుపు వేయించేసుకునే పరిస్థితికి వెళ్తారు. అదే నమ్మకంగా ఉంటే దేవుడు ఎంత మంచిగా మరి మనకి చెప్తున్నారు కదండి. లోకము పుట్టినది మొదలుకొని, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నా కోసమని ఏర్పాటు చేసుకున్నా నీవు నా కోసం నిమిత్తం ఈ భూలోకంలో చాలా పవిత్రంగా జీవించావు, శ్రమలు అనుభవించావు, బాధ్యతలు వహించావు, ప్రయాసపడ్డావు. రా, నీ కోసం నేను ఏర్పాటు చేసిన ఆ యొక్క సీట్లో నువ్వు ఆసీనుడు కా. ఆలోచించారండి. అందుకే నేను నీకు ఈ లోకంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టమాక. దేవుని యందు భక్తి కలిగిన జీవితం ఉంటూ, దోపుడు సొమ్ముకు ఆశించక, వేసిన ఆశించక, పరస్త్రీని ఆశించక, విశ్వాసఘాతకుడుగా కుటుంబంలోనూ లేకపోతే సంఘంలో సమాజంలో ఉండమాక. క్రీస్తు సాక్షిగా జీవించు. ఆ జీవితాన్ని బట్టి దేవుడు నీకు ఉన్నతమైన రాజ్యంలో నీకేమి ఇవ్వబోతున్నాడో తెలుసా? స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా శరీరానికి ఆత్మకి అట్టిన మలినాన్ని కడిగి వేసుకోవాలి అంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని మేము చేపట్టాలి. ఆ వాగ్దానమే మాలో కార్యం చేస్తుందని, వాగ్దానం ద్వారా మమ్మల్ని మేమునైనా క్రీస్తుకి సాక్షులుగానైనా నిలబెట్టుకోవాలని, ఈ లోకంలో మేము ఉంటున్నప్పుడు ప్రభా, దోపుడు సొమ్ము కానీ, వేసి కానీ, పరస్త్రీ కానీ, లేకపోతే మా పవిత్రత నుండి చెరుపు వేసేవారు కానీ అయినా మమ్మల్ని పొంచి చూస్తూ ఉంటారు. అటువంటి వాటికి నేను అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్మని మీరు సెలవిచ్చిన మాట. మా హృదయాన్ని మీకు ఇస్తే మా మార్గాన్ని చక్కపరుస్తారు, మా యొక్క ప్రవర్తన చక్కపరచగలిగిన నాయన మమ్మల్ని ప్రభా సంఘంలోనూ వ్యక్తిగతంగాను కుటుంబంలో కూడా ఒక నమ్మకమైన వారిగా ఉంచగలిగిన పరిస్థితిని నాయన మీరు కల్పిస్తారు. మీరు ఇవ్వగలిగిన ఘనత కోసం నాయన మేము ప్రయాసపడ్డాం, మాకు నేర్పించమని, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపచేసుకోమని, నీలో వర్తిల్లే బాటలో మమ్మల్ని అందరినీ ఉంచమని, నీకేనైనా మమ్మల్ని ఆయుత్తపరచుకోమని, నీ సాక్షులుగా నాయన వెంబడించే పాటలో మమ్మల్ని మేము నాయన పశ్చాత్తాపడి అంగలాడుస్తూ మా బ్రతుకుని మార్చమని అడిగితే ప్రభు నీవు వింటాను, ఆలకిస్తాను, సహాయం చేస్తానన్న ఆ పరిస్థితిలోకి నాయన మమ్మల్ని అందరినీ నాయన నడిపించి వాడుకుంటున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా నాయన ప్రభు విన్న వాక్యం నీ బిడ్డల యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, నీ మాటల ద్వారా కట్టబడే స్థితికి మమ్మల్ని ఉంచమని మనసారా నిన్ను కోరుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మనవలన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.